ఏదో భయం పెట్టేయాలా, వీళ్ళు కేసులు పెడితే భయపడిపోతారు, కేసులు పెట్టేస్తే ఇంకా వీళ్ళు పని చేయరు, కేసులు పెడితే ఇంక రారని. వాళ్ళకి అది మర్చిపోయేది ఏంటంటే, ఒకసారి నువ్వు కేసు పెట్టేసిన తర్వాత వాడు జైలుకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక పోయేది ఏం లేదు. ఇంకా డబులింతలుగా పోరాటం చేస్తాడే కానీ, ఇంకా కూడా కసిగా పనిచేస్తాడే కానీ, అది తెలియక మేము కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంది, నాయకులు ఉనికిపోతారు, ఇంకెవరు రారు, అనగదొక్కేయచ్చు అనుకుంటే అది మూర్ఖత్వం. రాజకీయాలలో ఎవడొచ్చినా కానీ కేసులకి వీటికి అన్నిటికీ సిద్ధంగానే వచ్చి పోరాటం చేసేదానికి రాజకీయ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మాటకు వస్తే నేను రాజకీయాల్లో ప్రాణం వదిలేదానికి వచ్చాను. ఎవడు రాజకీయాలకు వచ్చినా కూడా అన్నిటికీ సిద్ధంగా అయిపడే రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేవాళ్ళు మేము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భయం అనేది ఎరగని నాయకులు కానీ అందరం కూడా ఎదిగాం. కాబట్టి ఆయన రెడ్ బుక్, ఎర్ర బుక్, ఇంకో బ్లూ బుక్, ఇంకో బుక్కులు చూపిస్తే భయపడవు. నీ రెడ్ బుక్లో ఎన్ని పేర్లు రాసుకున్నా కూడా మహా అంటే ఒక 50 రోజులు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మమ్మల్ని ఎత్తి లోపలేస్తే ఏదో దానికి ఉనికిపడ చాలా మహామహులు జైలుకి పోయి వచ్చినారు. ఈరోజు హోమ్ మినిస్టర్ అమిత్ షా దాదాపు 8 నెలల జైల్లో వచ్చినాడు, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి వచ్చినారు. ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా 16 నెలలు పెట్టాడు, రీబౌన్స్ ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి జైల్లో పెట్టేస్తే మనిషి భయపడిపోతాడు, ఇంకా రాటు తేలి వస్తాడు బయటికి, ఇంకా స్ట్రాంగ్గా దిట్టంగా వస్తాడు. మీరు జైల్లో పెట్టి ఎవరిని జైల్లో పెట్టినా ఇంకా పవర్ఫుల్గా రాటు తేలి ధైర్యంగా ఇంకా పోరాటం చేసేందుకు ముందుకు వస్తాడే తప్ప ఇంకెవరికి ఒరిగేది లేదు. ఇట్లా బీసీలని స్పెషల్గా టార్గెట్ చేసి అది కూడా దాంట్లో ఎతికెతికి ఒక్కొక్క సామాజిక వర్గంలో ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ చేసి ఈరోజు చేసినంత మాత్రాన ఎవరు తలొగ్గేది లేదు, భయపడేది లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ హింస, మీ రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే వీళ్ళు పనులు చేయడం చేతగా అట్లా ఏ పనులు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని ఓపెన్ చేసుకొని అది మేము చేసామని చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏది చూసినా కూడా ఈరోజు ఈ 2.5 సంవత్సరంలో మేము పలాని తెచ్చామంటారు అంటే గుండు సున్నా, సంక్షేమం ఇచ్చామంటే ఏ గుండు సున్నా, ఏమి ఇచ్చే పని లేదు. కానీ బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఈ విధంగా కేసులు పెట్టి దాన్ని ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో ఒకటి వేయటం, 2 రోజుల తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, పలానా తెలుగుదేశం పార్టీ అని రావటం, మళ్ళీ ఇదే అలవాటు అయిపోయింది.